లేనంత ఎత్తైన కొండకు ఎక్కించు దేవుడు అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈరోజు మనం చూడగలిగితే మన జీవితాల్లో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆలోచనలు కలిగి ఉంటాము. ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి అనుకోవటం తప్పు కాదు, కానీ ఆ ఉన్నతమైన స్థితి అనేది ఎలా వస్తుంది అన్నప్పుడు దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు దేవుడు అని మనం చదువుకుంటున్నామో దీనికి సంబంధించిన మరి వాక్య భాగాలు ఎక్కడున్నాయి, మరి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా మరి బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. కీర్తనల గ్రంథము దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 61వ కీర్తన 1వ వచనము 2వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. దావీదు గారి కీర్తన ఇది. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ వచనాన్నే ఈరోజు మనమందరము కూడా ఆలోచన చేయబోతున్నాము. అక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ వచనాన్ని మనం చూడగలిగితే దావీదు గారు ఒక కొండను చూస్తున్నాడు. ఆ కొండ మనం చూడగలిగితేనండి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ అని మనము చదువుకుంటున్నాము. మరి మనం చూడగలిగితేనండి, ఆ ఎక్కలేని అంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము అని మనము చదువుకుంటున్నాము. మరి దావీదు గారు ఆయన రాజు కాకముందు ఆయన గొర్రెలు కాచేవాడు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు అన్నప్పుడు బెత్లెహేములో పుట్టాడు. దావీదు గారు బెత్లెహేముకు సంబంధించిన వ్యక్తి. మరి బెత్లెహేముకు యెరూషలేముకు ఎంత దూరం ఉంటుంది అన్నప్పుడు అండి, ఎంత దూరం అంటే ఒక 3-4 మైళ్ళ దూరంలో ఉంటుందండి. బెత్లెహేముకు యెరూషలేముకు మధ్య దూరము. మైళ్ళు అంటే ఒక మైల్ అంటే 1.5 కిలోమీటర్న్నర ఉంటుందండి. అంటే ఒక 3-4 కిలోమీటర్ల దూరములో బెత్లెహేము నుండి యెరూషలేము ప్రాంతం ఉంటుంది. అలా మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, దావీదు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, అలా ఆయన వెళుతూ మనం చూడగలిగితే, ఆ గొర్రెలు కాసుకుంటున్న ఆ టైంలో ఆయన సితార పట్టుకొని ఆయన సితార ప్లే చేసేవాడు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారు కత్తి పడితే 10,000 తలలు తెగ నరుకుతాడు. దావీదు గారు కలం పడితే ఆయనలాగా ఎవ్వరు కూడా కీర్తనలు రాయలేరు. అలాంటి కృప వరాన్ని దావీదు గారు పొందుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ఏమని చేస్తున్నాడు అన్నప్పుడు, ఆయన ఏమని చెబుతున్నాడు అన్నప్పుడు అండి, ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు గారు తన కీర్తనలో రాస్తున్నాడు. ఇంతకీ ఏ కొండ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఏ కొండను చూస్తున్నాడు, ఏ కొండను ఆయన ఎక్కించమంటున్నాడు? ఈ చరిత్ర మనకు తెలియాలి. ఏదో చదువుకుంటూ వెళితే మనకు అర్థం కాదు. దీనికి సంబంధించిన చరిత్ర మనకు తెలియాలి. ఏ కొండను చూస్తున్నాడు ఆయన, ఏ కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు, అసలు దాని చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒకసారి ఆ చరిత్రలోనికి మనం అందరం కూడా వెళదాము. అందరం కూడా మనం చూడగలిగితేనండి, యెరూషలేముకు పూర్వం ఒక పేరుండేది. అది ఏంటిదో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడగలిగితే, అందరం కూడా యెహోషువ గ్రంథము, దయచేసి అందరం కూడా యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము, 18వ అధ్యాయము
27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందామా. సేలా ఎలేపు యెరూషలేము అనబడిన యెబూసి, యెరూషలేము అనబడిన యెబూసి, యెబూసి, యెరూషలేము అనబడిన యెబూసి అంటే యెరూషలేముకు పూర్వము ఉన్న పేరు ఏంటంటే యెబూసి, యెబూసి. మరి మోషే గారి తదనంతరము ఆ తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత యెహోషువ గారికి వచ్చింది. ఆ యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కానాను దేశానికి చేరుకున్నారు. ఎందరో అన్యులను ఇశ్రాయేలీయులను అన్యుల రాజులను ఎందరినో ఓడించారు. ఎందరినో ఇదిగోనండి ఓడించిన ఇశ్రాయేలీయులు మనం ఆలోచన చేయగలిగితే అలా ఓడిపోయిన వారు, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన వారు వాళ్ళు ఏమైపోయారంటే చాలా మంది పారిపోయారు, చాలా మంది చెదిరిపోయారు. ఇంకొంతమంది అయితే ఇదిగోనండి కొండలపైకి ఎక్కి అక్కడ స్థిరపడ్డారు. మళ్ళీ చెబుతున్నాను, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన వారు, చాలా జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన వారు, చెదిరిపోయేవారు, పారిపోయేవారు, కొందరైతే కొండలపైకి ఎక్కి అక్కడ స్థిరపడి అక్కడే ఉన్నారు, కొందరైతే అక్కడే ఉన్నారు. మనం ఆలోచన చేయగలిగితే ఇలా కొండలపైన ఎవరైనా కొండలపైన ఉన్న వారి మీదకి యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఈ కింద నుంచి పైకి వెళ్ళే లోపు ఆ పైనున్న వాళ్ళు కింది వారి దగ్గరికి వచ్చి వాళ్ళను ఓడించేవారు. అలాంటి ప్రాంతంలోనే ఈ యోబూసీయులు అనేవారు నివసిస్తున్నారు. యోబూసీయులు అనేవారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అన్నప్పుడు యెరూషలేము ప్రాంతంలో నివసిస్తున్నారు. చాలా పైన నివసిస్తున్నారు. చాలా ఎత్తైన ప్రాంతంలో యోబూసీలు అనే ఒక జనాంగము ఏం చేశారంటేనండి, అక్కడ వాళ్ళు స్థిరపడిపోయి అక్కడ వాళ్ళ మీదకి ఎవరైనా వచ్చినా వారిని ఓడిస్తున్నారు. ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళగలిగితే దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము, అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించిన వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చును అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యోబూసీయులు అచ్చట ఉండిరి. ఎప్పుడైతే సౌలు గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో దేవుడు నిన్ను అభిషేకించాడు కాబట్టి అని ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు గారి దగ్గరికి వెళతారు. అయితేనండి
దేశమంతా కూడా ఇశ్రాయేలీల చేతిలో ఉంది, కానీ ఒక కొండ మాత్రము ఇశ్రాయేలీల చేతిలో లేదు. అక్కడ ఎవరు నివసిస్తున్నారు అన్నప్పుడు యోబూసీలు నివసిస్తున్నారు. దేశమంతా ఇశ్రాయేలీల చేతిలోనే ఉంది. ఒక కొండ మాత్రము ఇదిగోనండి యోబూసీల చేతిలో ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటేనండి, భారతదేశం అంతా కూడా ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇండియా అంతా మీదే, కానీ ఇదిగో ఢిల్లీ మాత్రం మీది కాదు అన్నారు అనుకోండి. ఢిల్లీ అంటే ఏంటి? ఇండియాకి క్యాపిటల్ సిటీ, రాజధాని. ఇండియా అంతా మీదే, కానీ ఢిల్లీ మీది కాదు అంటే ఎలా ఉంటుందో అలాగే మనం ఆలోచన చేయగలిగితే దేశమంతా ఇశ్రాయేలీల చేతిలోనే ఉంది, కానీ యోబూసీయులు ఎక్కడ నివసిస్తున్నారు అంటే ఒక కొండ పైన నివసిస్తున్నారు. ఎప్పుడైతే ఇదిగోనండి దావీదు గారు ఎప్పుడైతే రాజయ్యారో మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇదిగోనండి ఆ యోబూసీయులు నివసిస్తున్న ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. అది 5వ వచనాన్ని మనం చదవగలిగితే అప్పుడు నీవు విని దీని యందు ప్రవేశింపకూడదని యోబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. అప్పుడు యోబూసీలు ఇలా అంటున్నారు. ఇప్పుడు 6-7 వచనాలు కూడా మనం చదవగలిగితే, ఎవడు మొదట యోబూసీలను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి అంటే వీళ్ళు పైన నివసిస్తున్నారు, కొండ పైన నివసిస్తున్నారు. ఎక్కి ఆధిపత్యము పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురము అను పేరు కలిగెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే దావీదు గారు ఆయన రాజైన తర్వాతనండి ఈ యోబూసీయులు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని పట్టుకున్నాడు. దానికి దావీదుపురము అని పేరు పెట్టాడు. కాబట్టి కానాను దేశములో మనం ఆలోచన చేయగలిగితే, కానాను మరి మనం చూడగలిగితేనండి, ఈ కానాను దేశము మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అక్కడ ఈయన రాజు కానప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాసుకుంటున్న ఈ క్రమంలో గొర్రెలు కాచే వాళ్ళు ఒకే దగ్గర ఉంటారు కదండి. అలా కొన్ని కిలోమీటర్లు వెళుతూ ఉంటారు వాళ్ళు. అలా వెళుతున్నప్పుడు దావీదు గారు ఆ కొండను చూస్తున్నాడు. దేవా, ఈ దేశమంతా ఇచ్చావు, కానీ ఈ కొండ మాత్రము అన్యుల చేతిలో ఉండిపోయింది, యోబూసీల చేతిలో ఈ కొండ ఉండిపోయింది. అందుకే దావీదు గారు ఆయన కీర్తనలో రాస్తున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్న కీర్తన దయచేసి అందరూ మరొకసారి చదవగలిగితే 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 61వ అధ్యాయం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనాన్ని మనం చదవగలిగితే, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నన్ను ఎక్కించుము. అక్కడే మనం ఆలోచన చేయగలిగితే ఆ ప్రాంతమే ఏ ప్రాంతము అన్నప్పుడు అబ్రహాము గారు ఇస్సాకును బలిగా తీసుకొని వెళ్ళిన మోరియా పర్వతం ఆ ప్రాంతమే. ఆ ప్రాంతములోనే సొలొమోను గారు దేవుని మందిరము కట్టాడు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఏం జరిగింది అన్నప్పుడు ఇదిగోనండి తెగులు ఆ ప్రాంతానికి వచ్చి ఆగిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే
దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము 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 అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొండను చూసినప్పుడల్లా, ఈ రాజ్యం అంతా మాకు ఇచ్చావు దేవా, ఈ రాజ్యం అంతా మా చేతిలోనే ఉంది, కానీ ఈ కొండ ప్రాంతములో మాత్రము అన్యజనులు నివసిస్తున్నారు, అన్యజనుల చేతిలో ఉండిపోయింది. ఎందుకంటే ఆ గొర్రెలు కాచుకుంటూ ఆయన ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండను చూస్తున్నాడు. అందుకే దానికి ఏమని పేరు పెట్టాడు? ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో దావీదుపురము అని పేరు పెట్టాడు. దావీదుపురము అని పేరు పెట్టాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. వెంటనే జరగలేదండి. దీని వెనకాల చాలా కాలం పట్టింది ఆయన చేదిక్కించుకోవడానికి. దాన్ని హస్తగతం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆయన తర్వాత రాజవటం, ఆ తర్వాత దాని మీదకి వెళ్ళటం, ఆ తర్వాత దాన్ని హస్తగతం చేసుకోవటం చాలా టైం పట్టింది. అందుకే మన జీవితాల్లో కూడా ఏదైనా కూడా మనము ఫాస్ట్గా ఏదో మనం చూడగలిగితేనండి, మనం ఫాస్ట్గా ఏదో ఫారం కోడిలాగా త్వరగా పెరగాలి, త్వరగా మనం డెవలప్ కావాలనుకుంటాం. కానీ మనము చాలా పైకి వెళ్ళాలి అంటే మనం కష్టపడాలి. ఒక సైకిల్ తొక్కుతున్నవాడు అప్పుకు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, డౌన్కు రావాలంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. డౌన్కు రావాలంటే ఈజీగా వస్తాడు, అప్పుకు వెళ్ళాలి అంటే కష్టపడి తొక్కాలి. ఇది దావీదు గారి గురించి అయితే, ఇక మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే అదే దావీదు కీర్తనలో నుండి కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 62వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. 62వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా యోసేపు గారి జీవితంలోనికి మనం వెళ్ళగలిగితేనండి, యోసేపు గారు మరి ఆయన చరిత్ర మన అందరికీ తెలుసు. ఆయన అన్నల సమాచారం తెలుసుకోవడానికి తండ్రి పంపించినప్పుడు తండ్రి మాటకు విధేయుడై ఎప్పుడైతే అన్నదమ్ముల దగ్గరికి వస్తాడో, కలలుగానే వాడు వస్తున్నాడని పట్టుకొని గుంటలో వేయటం, అలా మరి మిద్యానీయులు వెళుతుంటే వాళ్ళకి అమ్ముకోవటం, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఇదిగో ఐగుప్తు దేశంలో యోసేపు గారిని వాళ్ళు ఐగుప్తు దేశంలో పోతీఫరుకు అమ్ముకోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అట్లా అన్నలు అమ్ముకుంటున్నప్పుడు, అలాగే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అన్నప్పుడు మౌనముగా ఉన్నాడు. యోసేపు గారు మౌనముగా ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళాడో, యోసేపు గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళాడో అప్పుడండి అన్నలు వచ్చారు. అప్పుడు యోసేపు గారి దగ్గరికి అన్నలు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆదికాండము 45వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆయనను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, శ్రమలు తట్టుకునే సామర్థ్యము ఎవరికి ఉంది అన్నప్పుడండి యోసేపు గారికి ఉంది. అందుకేనండి మీకు ముందుగా నన్నెందుకు పంపించాడు అంటే, ఇదిగో ఈ శ్రమలు తట్టుకునే సామర్థ్యం నాకుంది, ఈ కష్టాలు ఈ బాధలు తట్టుకునే సామర్థ్యం నాకుంది గనక మీకు ముందుగా
దేవుడు నన్ను పంపించాడు. ఒక కింది స్థాయి నుండి ఒక ఎత్తైన స్థలములోనికి యోసేపు గారిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. కింది నుంచి పైకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అండి. ఒక మంచి పొజిషన్లోనికి రావాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. దాని వెనకాల శ్రమ ఉంటుంది, దాని వెనకాల కన్నీళ్ళు ఉంటాయి, దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, దాని వెనకాల ఎంతో బాధ ఉంటుంది. అంత ఈజీగా కింది నుంచి పైకి వెళ్ళము. యోసేపు గారు ఆయన మరి 17 సంవత్సరాలప్పుడు తండ్రికి దూరం అయ్యాడు. ఆయన వయసు ఎంత అన్నప్పుడు తండ్రికి దూరం అయినప్పుడు యోసేపు గారి వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. ఎక్కడుందన్నమాట? ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అంటే అప్పుడు ఆయన వయసు ఎంత అన్నప్పుడు 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అన్నలు అమ్ముకున్నారు అన్నప్పుడు అండి 28వ వచనాన్ని మనం చదువుకుందాము. 28వ వచనము 37-28వ వచనం మనం చదువుకుందాము. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. అంటే యోసేపు గారిని అమ్ముకున్నప్పుడు అతని వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. ఆ తర్వాత యోసేపు గారు ఫరో ఎదుట నిలవబడినప్పుడు అతని వయసు ఎంత అన్నప్పుడు అండి అన్నప్పుడు ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడయ్యుండెను. కాబట్టి ఫరో ఎదుట అతను నిలబడినప్పుడు అతని వయసు ఎంత అంటే, అమ్మ ఎవరో మ్యూట్ చేయండి అమ్మా. అతని వయసు ఎంత అన్నప్పుడు అండి 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మరి ఇంతకుముందు అన్నలు వచ్చారు కదా యోసేపు గారి దగ్గరికి. అన్నలు వచ్చినప్పుడు అతని వయసు ఎంత? అంతకంటే ముందు 17 సంవత్సరాలప్పుడు తండ్రికి దూరం అయితే 30 సంవత్సరాలప్పుడు ఆయన ఇదిగోనండి ఐగుప్తు దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళితే అంటే ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు అన్నప్పుడు 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. ఎందుకు? ఒక కింది స్థాయి నుండి ఒక ఎత్తైన స్థాయికి వెళ్ళడానికి 13 సంవత్సరాల కష్టము అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు యోసేపు గారు. ఇప్పుడు మరి అన్నలు వచ్చారు కదా యోసేపు గారి దగ్గరికి 45వ అధ్యాయంలో ఇంతకుముందు అన్నలు వచ్చారు కదండి. ఈ అన్నలతో అంటున్నాడు, నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడకండి అంటున్నాడు కదా. అప్పుడు ఆయన వయసు ఎంత? ఈ మాట చెబుతున్నప్పుడు ఆయన వయసు ఎంత అన్నప్పుడు అండి మరి రాసుకోండి, మనకు టైం లేదు కాబట్టి ఆదికాండము దయచేసి మనం మరి 41వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలు మీరు చదవగలిగితే 22 నుంచి 29 వరకు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అక్కడ సందర్భం ఏంటంటే 29 నుంచి 29 వరకు అక్కడ 7 సంవత్సరాల సమృద్ధి పంట పండుతుంది అని చెప్పాడు. ఫరోకి మరి కల వస్తుంది కదండి, ఫరో కల వస్తుంది కదా. 7 సంవత్సరాల సమృద్ధి పంట పండుతుంది అన్నాడు. అలాగే మిగిలిన 7 సంవత్సరాలు ఇదిగోనండి కరువు సంభవిస్తుంది అని చెప్పాడు. ఇవి 22 నుంచి 29 వరకు మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి, తీరిగ్గా మీరు చదువుకోండి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు మొట్టమొదటిగా ఎన్ని సంవత్సరాల కరువు, ఎన్ని సంవత్సరాల పంట పండింది అన్నప్పుడు అండి సమృద్ధిగా 7 సంవత్సరాల పంట సమృద్ధిగా పండింది. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఇప్పుడు 7 సంవత్సరాలు అంటే ఆయన వయసు ఎంత? 37 సంవత్సరాలు.
అంటే 7 సంవత్సరాల సమృద్ధి పంట పండినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 37 సంవత్సరాలు. ఇప్పుడు అన్నలు వచ్చే నాటికి యోసేపు గారి వయసు ఎంత అన్నప్పుడు అండి, అన్నలు వచ్చే నాటికి ఆ యోసేపు గారి వయసు ఎంత అన్నప్పుడు దయచేసి అదే ఆదికాండము, దయచేసి ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 5, 6 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాం. 5, 6 వచనాలు మనం చదువుకుందాము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. అంటే అన్నలు వచ్చే నాటికి ఆయన వయసు ఎంత అన్నప్పుడు అండి, అటు 37 ప్లస్ ఇవి 2 కలుపుకుంటే 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో ఇదిగోనండి తల్లిదండ్రికి అన్నదమ్ములకు దూరం అయితే 39వ సంవత్సరం అంటే 39 సంవత్సరాల వయసు వచ్చే నాటికి అప్పుడండి అన్నలను చూశాడు. అంటే 39 నుండి 17 తీసేస్తే అన్నదమ్ములను చూసే నాటికి అతని వయసు ఎంత అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 22 సంవత్సరాలు పట్టిందండి. 22 సంవత్సరాలు పట్టింది. అందుకే ఒక కింది స్థాయి నుండి ఒక ఎత్తైన స్థాయిలోనికి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే దాని వెనకాల కష్టం ఉంటుంది, దాని వెనకాల ప్రయాసం ఉంటుంది, దాని వెనకాల దుఃఖం ఉంటుంది. ఏదో హైబ్రిడ్ మొక్కల్లాగా హైబ్రిడ్ లాగా తొందరగా పెరిగిపోవాలని, తొందరగా డెవలప్ కావాలి, తొందరగా నాకు ఆశీర్వాదాలు రావాలి అంటే రావు. దాని వెనకాల కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. అందుకే యోసేపు గారు 17 సంవత్సరాలప్పుడు దూరం అయితేనండి ఆయననండి ఎన్ని సంవత్సరాలప్పుడు ఇదిగోనండి 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. 22 సంవత్సరాలు పట్టింది అన్నలను చూడడానికి. 22 సంవత్సరాలు పట్టింది. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఒక ఎత్తైన స్థలములో ఆయన కూడా మనల్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఇదిగోనండి దాని వెనకాల మనము పడవలసిన కష్టం ఉంది. ఆ కష్టాలలో మనం ఓర్చుకోవాలి, మనం సహనముతో ఉండాలి, మనము ఓర్పుతో మనము దేవునిలో ముందుకు కొనసాగాలి. ఓర్పు అవసరమై ఉన్నది. అలాగేనండి క్రీస్తు రక్తములో కడగబడిన మనము ప్రతి ఒక్కరు కూడా ఎక్కవలసిన ఎత్తైన కొండ మరొకటి ఉంది. మరొక కొండ ఉంది, ఎక్కవలసిన కొండ. ఆ కొండ మనంతట మనం ఎక్కలేము. అది ఏంటో మీరు చూడగలిగితే యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకు మీరు కలవరపడుతున్నారు అంటే దానికి కారణం అంటే ఏంటంటేనండి, నేను వెళ్ళిపోబోతున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళబోతున్నాను అన్నప్పుడు అండి శిష్యులలో ఒక కలవరం ప్రారంభమైంది. అందుకే మీ హృదయములను కలవరపడనీయకుడి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిష్యులకు దూరం కాబోతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ శిష్యులకు తెలిసిందో కలవరపడుతున్నారు. తర్వాత దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కవలసిన ఒక కొండ ఉంది. ఆ కొండే పరలోకము. అందుకే ఏమన్నాడు అంటే పై ఆకాశము అన్నాడు, పరలోకము అన్నాడు.
అంటే పైకి మనం వెళ్ళాలి, పైకి మనం ఎక్కాలి అంటే అందుకే మనము ఆదికాండంలో యాకోబు గారి దగ్గర ఒక నిచ్చెన కనబడుతుంది. యాకోబు గారికి కలలో ఒక నిచ్చెన కనబడుతుంది. దాని కొన ఆకాశానికున్న భూమికి ఆ నిచ్చెన కొన ఉన్నట్టుగా మనం ఆ దేవదూతలు పైకి ఎక్కుచూ దిగుచూ అని మనం అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే పైకి ఎక్కాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే పైకి ఎక్కాలి. అంటే మనం వెళ్ళలేమా అంటే మనం వెళ్ళలేమండి. మనంతట మనం వెళ్ళలేము. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోవుదును. అంటే ఆ కొండ మనము ఎక్కలేము. యేసుక్రీస్తు వారు మనల్ని వచ్చి ఆ కొండ దగ్గరికి ఆయన తీసుకొని వెళతాడు, ఆ కొండ ఎక్కిస్తాడు మనల్ని. అదే పరలోకానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాలి. మరి ఈ పరలోకం రావాలి అంటే ఏదో చర్చికి వెళ్ళి ఏదో ఇంత కానికేసి ఏదో ఇంకా దేవుడికి మళ్ళీ మనం ముఖం కనిపించకుండా, దేవునికి ముఖం చూపించకుండా, మన పనుల్లో మన జీవితం మనకు నచ్చినట్టు బతికితే ఈ పరలోకాన్ని, ఈ కొండను మనం పోగొట్టుకుంటాము. దీన్ని మనం పోగొట్టుకున్నాం. చర్చికి వెళ్ళటం చాలా ఈజీ, చర్చిలో నుండి పరలోకానికి వెళ్ళటం చాలా కష్టమండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన పైనుండి కిందికి వచ్చాడు. ఇంకా ఎంత కష్టం అంటేనండి, పరలోకములో నుండి భూమి మీదకి రావటం చాలా ఈజీ, భూమి మీద నుండి మరలా పరలోకానికి వెళ్ళటము చాలా కష్టమండి. మనమైన ప్రార్థన, మనమైన పాపం చేస్తే ఇదిగో మన పాపాలు మనం కడుక్కోవడానికి యేసు రక్తం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు పాపము చేశాడా? ఆయనకు క్షమాపణ లేదు. అంటే ఆయన ఎంత జాగ్రత్తగా బ్రతకాలి ఆలోచించండి. ఆయన ఎంత పరిశుద్ధముగా, ఎంత పవిత్రంగా బ్రతకాలి ఆలోచించండి. ఒకసారి కనుక పాపం చేస్తే ఇక మరలా పరలోకానికి వెళ్ళడు. అంటే పైనుంచి భూమి మీదకి రావటం చాలా ఈజీ, ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళటం అన్నది చాలా కష్టముతో కూడుకున్నది. అందుకేనండి ఆ పరలోకానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అంటున్నాడు. కాబట్టి ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. ఎప్పుడంటే దానికి టైం ఉంది. అందుకే ఆయన అన్నాడు, తగిన కాలమందు నేను మిమ్మల్ని హెచ్చించున్నట్లు నా బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండండి. ఒక టైం ఉంది, మిమ్మల్ని హెచ్చించే టైం ఒకటి ఉంది, మిమ్మల్ని పైకి తీసుకెళ్లే టైం ఒకటి ఉంది, ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చే ఒక టైం ఉంది. మీకు టైం ఉంది. అప్పటి వరకు మీరు ఎలా ఉండాలి అన్నప్పుడు మీరు ఓర్పుతో ఉండాలి, మీరు సహనముతో ఉండాలి. మీకు ఓర్పు అవసరమై ఉన్నది. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకొని వెళతాడు. అలా మనం కూడా ఒక యోసేపు గారి జీవితంలో కష్టాలు వచ్చాయి, ఆయన జీవితంలో దుఃఖం, ఆయన గురించి మనం చదవగలిగితే ఆయన శరీరమును బాధించడం అని అన్ని కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాము. అంటే అంత ఈజీగా రాలేదా అంటే అంత ఈజీగా రాలేదు. అంత ఈజీగా ఆయన ఒక పరాయి దేశంలో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళాడు అంటే దాని వెనకాల కష్టం ఉంది, ప్రయాసం ఉంది, కన్నీళ్లున్నాయి, బాధ ఉంది. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనమందరం కూడా మనకొస్తున్న ఈ శ్రమలలో, బాధలలో, కష్టాలలో సహిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.